A certain sum of money is given at a certain rate of 3 years. Had it been given at 5% higher rate, it would have fetched 600 more. Find the sum. A certain sum అంటే ఆ సమ్ మనకు తెలియదు, ప్రిన్సిపల్ అనుకుంటే మనీ ఈజ్ గివెన్ ఎట్ సర్టన్ రేట్ ఆఫ్ పర్సంటేజ్ కూడా మనకు తెలియదు. టైం డ్యూరేషన్ అనేది 3 years. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏముంటుంది, ఏ సర్టన్ సమ్ ఆఫ్ మనీ ఈజ్ గివెన్ ఎట్ ఏ సర్టన్ రేట్ ఆఫ్ 3 years. హ్యాడ్ ఇట్ బిన్ గివెన్ ఎట్ 5% హైయర్ రేట్. సేమ్ అదే ప్రిన్సిపల్ అమౌంట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ప్లస్ 5% హయ్యర్ అన్నాడు. టైం డ్యూరేషన్ విల్ బీ ద సేమ్, అదే 3 years. టైం డ్యూరేషన్ 3 years. ఇక్కడ ఏమన్నాడు, ఇట్ వుడ్ హ్యావ్ ఫెచ్డ్. అంటే ఫెచ్డ్ ఎంత పెరిగింది, ఇక్కడ 3 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% పెరిగింది. 3 yearsకి 5% అంటే 15% ఇంక్రీజ్ అయింది. 15% ఈజ్ ఈక్వల్ టు 600 రూపీస్. 15 1 జా 15 4 జా 0 జా. 1% ఈజ్ ఈక్వల్ టు 40 రూపీస్ అయినప్పుడు మనకు 100%. ఫైండ్ ద సమ్ కనుక్కోమన్నాడు. 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 4000 రూపీస్.